హాయ్ అండి, అందరికీ హ్యాపీ మార్నింగ్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న లాస్ట్ క్లాస్లో పాయింట్ అంటే ఏంటి, స్ట్రైట్ లైన్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, రే అంటే ఏంటి, ఆ రేస్తో యాంగిల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఫామ్ అయినటువంటి యాంగిల్స్ ఏ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. అక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే సింగిల్ యాంగిల్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ కన్నా మనకు వచ్చినప్పుడు పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. ఒక జతని మనం పెయిర్ అంటాం. అలా 2 యాంగిల్స్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి యాంగిల్స్లో టైప్స్ చూద్దాం. వాటిలో చెప్పుకునేటువంటి పెయిర్ ఆఫ్ యాంగిల్స్లో ఒకటి కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్, కాంజుగేట్ యాంగిల్. అంటే ఇవి పూరక కోణం, సంపూరక కోణం, సప్లిమెంటరీ యాంగిల్ అంటే సంపూరక కోణం, కాంజుగేట్ యాంగిల్ అంటే సంయుగ్మ కోణం ఉన్నది. ఈ 3 పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అండి. సింపుల్గా కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఇక్కడ ఆల్రెడీ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ అని చెప్పుకున్నాం. ఏవైనా 2 యాంగిల్స్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, ఏవైనా 2 యాంగిల్స్ని కానీ యాడ్ చేసినప్పుడు 90 డిగ్రీ వస్తే అప్పుడు ఆ యాంగిల్స్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనాలి. అదే 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 180 డిగ్రీ వచ్చిందనుకోండి, దాన్ని మనం ఏమని పిలవాలంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అనాలి. ఏవైనా 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 360 డిగ్రీ వచ్చిందనుకోండి, దాన్ని మనం కాంజుగేట్ యాంగిల్ అని పిలవాలి. ఇక్కడ మీకు బిట్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉందండి. ఎలా? కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 అని అడగచ్చు. సో అప్పుడు దానికి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుందో మనం చెక్ చేసుకోవాలి. అంటే 30 డిగ్రీ. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 వచ్చి 30 డిగ్రీ. అదేవిధంగా సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 120 అని అడగచ్చు. సో 60 డిగ్రీ. అదేవిధంగా సంయుగ్మ కోణం 60కి వచ్చేటువంటి సంయుగ్మ కోణం ఎంత? 300 డిగ్రీలు. ఇట్లా 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 వస్తే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం, 180 డిగ్రీ వస్తే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం, 360 వస్తే కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. కాంప్లిమెంటరీ కానీ సప్లిమెంటరీ కానీ కాంజుగేట్ కానీ ఈ యాంగిల్స్ని బేస్ చేసుకొని మనకి ఆల్జీబ్రా రిలేటెడ్ క్వశ్చన్ చేయొచ్చు. ఎలాగా? ఇప్పుడు చూడండి, 3x + 50 అండ్ x ఆర్ కాంప్లిమెంటరీ అన్నాడు కాబట్టి ఇవి 2 యాడ్ చేస్తే 90 డిగ్రీ రావాలి. కాబట్టి ఇక్కడ 3x + 50 + x = 90. దీన్ని సాల్వ్ చేస్తామంటే మనకి x వాల్యూ తెలుస్తుంది. 3x + x 4x, ఈ 50 అటువైపు వెళ్తే -50, 90లో 50 పోతే 40, 4x = 40, కాబట్టి x = 10. ఈ విధంగా మనకి జామెట్రీ జామెట్రీ కాన్సెప్ట్ని కూడా ఆల్జీబ్రాలోకి కన్వర్ట్ చేసి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ సప్లిమెంటరీ యాంగిల్స్ కానీ కాంజుగేట్ యాంగిల్స్ మీద కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇఫ్ యాంగిల్ ఏ = x + 60, యాంగిల్ బి = యాంగిల్ బి = 120 and A and B are supplementary angles అన్నాడు అనుకోండి. A and B are supplementary angles. Then find the value of x. ఇలాంటప్పుడు సేమ్ ప్రాసెస్. ఈ 2 యాడ్ చేస్తే 180 డిగ్రీ రావాలి. ఇక్కడ ఉన్నటువంటిది x + 60 + 120 = 180. ఇవి 2 180 అయిపోయినాయి. అంటే x వాల్యూ ఎంత అయిందండి? 0. కాబట్టి x = 0. ఈ విధంగా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కానీ సప్లిమెంటరీ యాంగిల్స్ కానీ కాంజుగేట్ యాంగిల్స్ కానీ ఆల్ కాన్సెప్ట్ ఇస్ పెయిర్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్. మరి పెయిర్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్లో పెయిర్ ఆఫ్ లైన్స్ తీసుకుంటే 2 లైన్స్ తీసుకుంటాం. 2 లైన్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య ఏ విధమైనటువంటి యాంగిల్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి అనేటువంటిది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. 2 లైన్స్ తీసుకుంటే ఒక ప్లేన్లో 2 లైన్స్ తీసుకుంటే ఆ 2 లైన్స్ అయితే ఇంటర్సెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ప్యారలల్ కన్నా ఉండాలి. ఇంటర్సెక్ట్ చేసుకోవడం అంటే ఏంటి?
ఆ 2 లైన్స్కి ఇప్పుడు ఎల్ అనే ఒక లైన్, ఎం అనే ఒక లైన్ ఉందనుకున్నాం. ఈ 2 లైన్స్కి ఒక కామన్ పాయింట్ ఉందండి. ఇవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయో అక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ని ఏ అనుకుందాం. లెట్ ఇట్ బి ఏ. ఇది కామన్ పాయింట్. అయితే ఇట్లా ఇంటర్సెక్ట్ అనే చేసుకోవాలి. ఒక ప్లేన్లో 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, లేకపోతే ఇంటర్సెక్ట్ చేసుకోకుండా ఉంటే దాన్ని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇవి ప్యారలల్ లైన్స్, ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎప్పుడైతే 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయో అక్కడ మనకి కొన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయండి. ఆ యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం గమనిస్తే దాంట్లో ఫస్ట్ యాంగిల్ చూడండి, ఇట్లా కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే టోటల్గా ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయండి? 4 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ 4 యాంగిల్స్ కూడా ఇక్కడ మధ్యలో ఫామ్ అయ్యే వెర్టెక్స్ బేస్ చేసుకొని ఉంటాయి. ఇక్కడ మధ్యలో ఫామ్ అయ్యే వెర్టెక్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఆ వెర్టెక్స్కి ఆపోజిట్లో ఏ యాంగిల్స్ అయితే ఉంటాయో ఇప్పుడు చూడండి, లెట్ ఇట్ బి 1 2 3 4. ఇది వెర్టెక్స్. ఈ వెర్టెక్స్కి ఆపోజిట్లో ఉన్నటువంటి యాంగిల్స్ కనుక మనం గమనిస్తే ఈ వెర్టెక్స్కి లెఫ్ట్ సైడ్ 1 ఉంది, దీనికి డెడ్ ఆపోజిట్లో 3 ఉంది. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైతే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో అలా ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఒక వెర్టెక్స్ ఫామ్ అవుతుంది. ఆ వెర్టెక్స్ ఫామ్ అయినప్పుడు ఆ వెర్టెక్స్కి ఆపోజిట్లో ఉన్నటువంటి యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3. ఇది ఒకటే కదండి, ఇవి కూడా ఆపోజిట్లోనే ఉన్నాయి కదా. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 4 ఇవి రెండు కూడా వెర్టెక్స్కి ఆపోజిట్లోనే ఉన్నాయి. కాబట్టి యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4. కాబట్టి ఈ యాంగిల్స్ని ఏమంటామంటే వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్, విఓఏ. వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. సో ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఫామ్ అయ్యేటువంటి యాంగిల్స్ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ లీనియర్ పెయిర్ ఫామ్ అవుతుంది. చూడండి, లీనియర్ పెయిర్ ఎలా ఫామ్ అవుతుంది? ఒక స్ట్రైట్ లైన్ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్లో ఏదైనా ఒక వెర్టెక్స్ ఒక పాయింట్ దగ్గర ఆ స్ట్రైట్ లైన్లో ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ని డివైడ్ చేస్తూ ఒక లైన్ వెళ్ళాలి. ఇలా వెళ్తే దాన్ని లీనియర్ పెయిర్ అంటాం. తెలుగులో అయితే దీన్ని రేఖీయ ద్వయము అంటాం. రేఖీయ ద్వయం. చూడండి, ఇక్కడ ఫామ్ అయినటువంటి యాంగిల్స్ అనేటువంటివి 2 స్ట్రైట్ లైన్స్ మనకి ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఫామ్ అయింది ఏంటంటే వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. ఇలా ఫామ్ అవుతాయి. కలిసినప్పుడు చూస్తేనే మనకి తెలిసిపోతుంది. ఇలా కట్ చేసుకున్నప్పుడు 4 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ 4 యాంగిల్స్లో వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అన్నాం. ఈ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. దిస్ ఈస్ ఆ ఫస్ట్ ప్రాపర్టీ అండి. వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ పెయిర్ ఆఫ్ లైన్స్ యాంగిల్స్ చూస్తే లీనియర్ పెయిర్ ఎలా ఫామ్ అవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఒక స్ట్రైట్ లైన్ని ఇంకొక లైన్ ఇలా కట్ చేస్తూ వెళ్ళాలి. ఒక స్ట్రైట్ లైన్ని ఇంకొక లైన్ ఇలా కట్ చేస్తూ వెళ్ళాలి. ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఇంకొక లైన్ ఇలా కట్ చేస్తూ వెళ్ళాలి. అది ఎలా అయినా కట్ చేయొచ్చు, ఇట్లనే కాదు, ఇలా కట్ చేయొచ్చు, ఇలా కట్ చేయొచ్చు, ఎలా అయినా కట్ చేయొచ్చు. ఒక యాంగిల్ని, ఒక స్ట్రైట్ యాంగిల్ని 2 పార్ట్స్గా కట్ చేస్తూ వెళ్ళేటువంటి లైన్ ఇలా ఫామ్ అయితే దాన్ని లీనియర్ పెయిర్ అంటాం. అప్పుడు కూడా మనకి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయంటే 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయండి. అప్పుడు మనకి ఫామ్ అయ్యే యాంగిల్స్ 2 యాంగిల్స్, యాంగిల్ 1 యాంగిల్ 2, యాంగిల్ 1 యాంగిల్ 2. మరి ఈ 2 యాంగిల్స్ ఎలా ఉంటాయంటే మనకు చూసానే ఆల్రెడీ తెలుసు. ఇవి రెండు కూడా ఒక స్ట్రైట్ లైన్లోనే ఫామ్ అయ్యాయి. కాబట్టి లీనియర్ పెయిర్ అంటేనే ఆ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 డిగ్రీ రావాలి. దీన్ని బేస్ చేసుకొని ఒక యాంగిల్ ఇచ్చేసి ఇంకొక యాంగిల్ని క్వశ్చన్ చేస్తాడు.
చూసిన వెంటనే మనము ఐడెంటిఫై చేస్తే చాలు, అది లీనియర్ పెయిరా, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్సా, ఇలా ఐడెంటిఫై చేయగలిగితే ఆ ప్రాపర్టీ బేస్ చేసుకొని మనం కావాల్సినటువంటి ప్రాపర్టీని యూస్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఇచ్చాడు అంటే అక్కడ మనకి ఫామ్ అయ్యేటువంటి ఫస్ట్ యాంగిల్ ఏదంటే వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్, శీర్షాభిముఖ కోణాలు అంటాం నాన్న. శీర్షాభిముఖ కోణాలు, శీర్షాభిముఖ కోణాలు, వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. ఎప్పుడు కూడా వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఎక్కడ ఫామ్ అవుతాయంటే లీనియర్ పెయిర్లో ఫామ్ అవుతాయి. లీనియర్ పెయిర్లో ఫామ్ అయితే ఎలా ఉంటాయి లీనియర్ పెయిర్లు అంటే మనకు ఆల్రెడీ తెలుసు. లీనియర్ పెయిర్ అంటే ఒక స్ట్రైట్ లైన్ని, ఇలా ఉన్నటువంటి ఒక స్ట్రైట్ లైన్ని డివైడ్ చేస్తూ ఒక లైన్ వెళ్తే దాన్ని మనం లీనియర్ పెయిర్ అంటాం. సో అక్కడ లీనియర్ పెయిర్ ఫామ్ అయినప్పుడు మనకి ఫామ్ అయ్యేటువంటి యాంగిల్స్ ఏంటంటే 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 డిగ్రీ రావాలి. దిస్ ఇస్ ద సెకండ్ ప్రాపర్టీ. దీంట్లో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగేటువంటి ఛాన్స్ ఉందంటే, ఒక యాంగిల్ సింపుల్ క్వశ్చన్ అడిగితే ఒక యాంగిల్ ఇచ్చేస్తాడు, ఇంకొక యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక యాంగిల్ 20 అయితే ఇంకొక యాంగిల్ 160, ఒక యాంగిల్ 30 అయితే ఇంకొక యాంగిల్ 150. ఇట్లా ఒక యాంగిల్ ఇచ్చేసి ఇంకొక యాంగిల్ కనుక్కోవడం ఒక మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే, దీన్ని ఏ విధంగా అడగచ్చు, ఒక లీనియర్ పెయిర్లో ఒక యాంగిల్ x+20 డిగ్రీ, ఇంకొక యాంగిల్ వచ్చి 70 డిగ్రీ. దెన్ ఫైండ్ ఎక్స్, లేకపోతే దెన్ ఫైండ్ ద లీనియర్ పెయిర్ యాంగిల్స్, దెన్ ఫైండ్ ది యాంగిల్స్ అని అడగచ్చు. అప్పుడేమవుతుంది, ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీ రావాలి. కాబట్టి యాడ్ చేయడం అంటే x+20 + 70 = 180 డిగ్రీ. దీని నుంచి మనం ఎక్స్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే 90, ఈ 90 అటువైపు వెళ్తే -90, 180లో 90 పోతే 90, కాబట్టి ఎక్స్ వాల్యూ 90. సో ఈ విధంగా ఒక లీనియర్ పెయిర్ మీద క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ఇలా చూడండి, ఇది ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక యాంగిల్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయండి. లెట్ ఇట్ బి ఏ. ఈ ఫస్ట్ యాంగిల్కి ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై, ఇది జెడ్. ఇక్కడ మనకి ఫామ్ అయ్యే యాంగిల్స్ కన్నా మీరు గమనించినట్లయితే యాంగిల్ XAY ఇది ఒక యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ YAZ ఇది ఒక యాంగిల్. ఈ 2 యాంగిల్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 2 యాంగిల్స్ కూడా ఒక కామన్ సైడ్ ఉందండి. కామన్ సైడ్ ఏంటి? ఆ కామన్ సైడ్ AY. దిస్ ఈస్ అ కామన్ సైడ్. ఇది కామన్ సైడ్. AY అనేది కామన్ సైడ్, రెండిట్లో ఉంది చూడండి. AY ఇది కామన్ సైడ్. అంటే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్కి ఈ సైడ్తోనే ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఇది స్మాల్ ఏ అనుకుందాం, ఇది స్మాల్ బి అనుకుందాం. ఈ స్మాల్ ఏ యాంగిల్ AYతో ఫామ్ అవుతుంది, AZ అనేటువంటి సైడ్స్తో స్మాల్ ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది. మరి స్మాల్ బి చూడండి, AYతోనూ ఫామ్ అవుతుంది, AXతోనూ ఫామ్ అవుతుంది. ఈ 2 సైడ్స్తో ఫామ్ అవుతుంది. అంటే ఏమని అర్థం? ఈ ఏ యాంగిల్ బి యాంగిల్కి రెండిటికి కూడా కామన్ సైడ్ ఒకటి ఉంది. ఆ కామన్ సైడ్ ఏంటంటే AY. సో AY ఇస్ అ కామన్ సైడ్. కాబట్టి ఇలా ఏవైనా 2 యాంగిల్స్ ఒక కామన్ సైడ్ని కలిగి ఉంటే దాన్ని అడ్జసెంట్ యాంగిల్స్ చెప్పచ్చు. ఒక కామన్ సైడ్ ఇక్కడ కామన్ వెర్టెక్స్తో కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ 2 యాంగిల్స్ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. కాబట్టి ఇక్కడ మనం పెయిర్ ఆఫ్ లైన్స్ తీసుకున్నప్పుడు ఫామ్ అయ్యేటువంటి యాంగిల్స్, పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఏమేమి యాంగిల్స్ ఫామ్ అవుతాయని నేర్చుకున్నాం. ఒకటి ఫస్ట్ది వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఇలా ఫామ్ అవుతాయి, వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. రెండవది లీనియర్ పెయిర్ ఇలా. మూడవది అడ్జసెంట్ యాంగిల్స్, ఇక్కడ ఒక యాంగిల్ అండి, ఇంకొక యాంగిల్, ఇలా అడ్జసెంట్ యాంగిల్స్. మరి ఈ అడ్జసెంట్ యాంగిల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి 3 ఫార్మింగ్స్లో కూడా
వాటి ప్రాపర్టీస్ నేర్చుకుంటే నెక్స్ట్ ప్రాబ్లంలో అడిగినప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఫామ్ అవుతా ఉన్నాయంటే మీకు ఇమ్మీడియట్గా గుర్తుకు రావాల్సింది ఏంటంటే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఒక వెర్టెక్స్కి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది ఈక్వల్. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అని వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ చూస్తేనే గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఒక స్ట్రైట్ లైన్ని ఒక లైన్ ఇలా కట్ చేస్తూ వెళ్తోందంటే ఇక్కడ మనకి లీనియర్ పెయిర్ ఫామ్ అవుతోంది అనేది గుర్తుకు రావాలి. సో అక్కడ లీనియర్ పెయిర్ ఫామ్ అవుతుంది అనేటువంటి విషయం మనకి ఇమీడియట్గా గుర్తుకు రావాలి. గుర్తుకు వచ్చిన తర్వాత ఆ లీనియర్ పెయిర్ కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 డిగ్రీ వస్తుంది అనేది గుర్తుకు రావాలి. నెక్స్ట్ అడ్జసెంట్ యాంగిల్స్. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఎలా ఉండాలి? టూ యాంగిల్స్కి ఒక కామన్ సైడ్ గాన ఉంటే వాటిని మనం అడ్జసెంట్ యాంగిల్స్ అని తీసుకోవచ్చు. ఇక్కడ ఒక లాజికల్ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉందండి. ఏంటి ఆ లాజికల్ క్వశ్చన్స్ అంటే ఈ లీనియర్ పెయిర్ ఈ అడ్జసెంట్ యాంగిల్స్ మీద ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాడు. ఎలా అడుగుతాడు? ప్రతి లీనియర్ పెయిర్ అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పొచ్చా? లేదు. అడ్జసెంట్ యాంగిల్స్ అన్ని లీనియర్ పెయిర్స్ అవుతాయా అని క్వశ్చన్ అడుగుతాడు. అక్కడ కానీ మీరు గమనించాల్సింటే రెండింటి యొక్క డిఫరెన్సెస్ ఏంటో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఎవ్రీ లీనియర్ పెయిర్ అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయా అన్నాడు. లీనియర్ పెయిర్ అంటే ఏంటి? ఒక స్ట్రైట్ లైన్ ఉండాలి, దాన్ని డివైడ్ చేస్తూ ఒక లైన్ వెళ్ళాలి. ఇలా ఉంటే లీనియర్ పెయిర్ అంటాం. ఇక్కడ టూ యాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా. ఈ టూ యాంగిల్స్, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ యాంగిల్కి ఇది కామన్ సైడే, బి యాంగిల్కి ఇది కామన్ సైడే. అంటే ఒక లీనియర్ పెయిర్లో కామన్ సైడ్ అనేది కంపల్సరీగా రెండిటికి వస్తుంది. కాబట్టి ఎవ్రీ లీనియర్ పెయిర్ ఈజ్ ఏ అడ్జసెంట్ యాంగిల్. ఎవ్రీ లీనియర్ పెయిర్ ఈజ్ ఏ అడ్జసెంట్ యాంగిల్. ప్రతి లీనియర్ పెయిర్ కూడా అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. బట్ ఎవ్రీ అడ్జసెంట్ యాంగిల్ మే నాట్ బి ఏ లీనియర్ పెయిర్. ఎందుకంటే ఇవి అడ్జసెంట్ యాంగిల్స్ అయ్యాయి, అడ్జసెంట్ యాంగిల్స్ తీసుకున్నాం. మరి ఇది లీనియర్ పెయిర్ అవ్వాలంటే దట్ షుడ్ బి ఫార్మ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. బట్ ఇక్కడ స్ట్రైట్ లైన్లో ఫామ్ అవ్వట్లేదు. ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 రావట్లేదు. కాబట్టి అడ్జసెంట్ యాంగిల్స్ లీనియర్ పెయిర్ కావాల్సిన అవసరం లేదు. బట్ లీనియర్ పెయిర్ అంటే అవి అడ్జసెంట్ యాంగిల్స్ ఆటోమేటిక్గా అయిపోతాయి. నెక్స్ట్ very important topic, pair of lines and transversal. దీన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. Please subscribe Infinite Maths.